హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్. బలగంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న దర్శకుడు వేణు ఎల్దండి ఇప్పుడు తన తదుపరి సినిమా ఎల్లమ్మతో మళ్ళీ ముందుకు రావడానికి రెడీ అయిపోయారు. కానీ ఈ సినిమా గురించి ఇన్ని నెలలుగా ఎందుకంత హంగామా? హీరో ఎవరు? డిఎస్పి నిజంగానే హీరోగా వస్తున్నారా? దిల్ రాజు ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్స్ తో మీ ముందుకు తెస్తున్నాం. ఎల్లమ్మ కాస్టింగ్ స్టేజ్ నుంచి హాట్ టాపిక్. ఎల్లమ్మ సినిమా గురించి రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. మొదట నాని, ఆ తర్వాత నితిన్, మళ్ళీ కీర్తి సురేష్, సాయి పల్లవి, ఇలా ప్రతి దశలో పేర్లు మారుతూ వచ్చాయి. ఇలా ఎందుకు? టాక్ ఒక్కటే, వేణు ఎల్దండి స్టోరీ చాలా ఎమోషనల్, చాలా స్పెషల్. అందుకే దీనికి సరిపోయే నటీనటులను ఎంచుకోవడమే టీమ్ కి పెద్ద ఛాలెంజ్ అయిందంట. అంటే కాస్టింగ్ స్టేజ్ నుంచే ఈ సినిమా స్పెషల్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీలో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీలో పెద్ద సంచలనం ఏమిటంటే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారు అన్న టాక్. అవును, మన డిఎస్పి సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, డాన్సర్, పర్ఫార్మర్ ఇప్పుడు యాక్టర్ గా కూడా కనిపిస్తారా? టాలీవుడ్ సర్కిల్లో చాలా కాలంగా డిఎస్పి యాక్టింగ్ కి రెడీ అవుతున్నారని టాక్ ఉంది. ఆయన ఎనర్జీ, డాన్స్, స్టేజ్ ప్రెజెన్స్ చూస్తే ఒక కంఫర్ట్ఫుల్ హీరోగా కనపడతారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారిక అనౌన్స్మెంట్ లేదు. ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే సెలబ్రేట్ చేయడమే తక్కువ. మీమ్స్, ఫ్యాన్ పోస్టర్స్ అన్ని రెడీ అయ్యాయి. ఈ రూమర్స్ కు మధ్యలో నిర్మాత దిల్ రాజు ఓ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పింది ఒకటే, ఎల్లమ్మ సినిమా గురించి అధికారిక ప్రకటన 10 రోజుల్లో రానుంది. అంతేకాదు, ఈ సినిమాను 2026 రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పారు. అంటే ఈ మాటల్లో హీరో ఎవరని స్పష్టంగా లేకపోయినా అనౌన్స్మెంట్ మాత్రం గ్యారంటీ. సినిమా టైటిల్ చూస్తేనే కాదు, ఇండస్ట్రీ టాక్ కూడా అదే చెబుతుంది. మదర్ సెంటిమెంట్, విలేజ్ నేపథ్యం, ఎమోషనల్ జర్నీ, రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్. బలగం తర్వాత వేణు ఎల్దండి నుండి ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ మాత్రం హై. అందుకే ఎల్లమ్మ కూడా ఒక హృదయాలను కదిలించే సినిమా అవుతుందన్న నమ్మకం అందరిలో ఉంది. ఇప్పుడు ప్రేక్షకుల్లో డౌట్ ఒక్కటే, డిఎస్పీని హీరోగా తీసుకుంటారా? అతని కెరీర్ కి ఇది కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేదా మరొక పెద్ద సర్ప్రైజ్ హీరోని అనౌన్స్ చేస్తారా? ఏది ఏమైనా ఎల్లమ్మ మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. ఇంకా 10 రోజుల్లో అన్ని కన్ఫర్మ్ అవుతాయి. మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో హాట్ అప్డేట్ తో త్వరలో మళ్ళీ కలుద్దాం.